హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 97. ఇక్కడ మీరు చూశారంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇంకొన్ని మోడల్స్ తీసుకొని ఒక్కొక్క వీడియోలో 1 మార్క్వి 10 క్వశ్చన్స్, అంటే ఇక్కడ 10 టైప్స్లో 1 మార్క్స్ ఉన్నాయి. ఇవంతా మీకు క్వశ్చన్స్. ఈ ప్లేస్లో నేను ఇప్పుడు ఆన్సర్ వేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది కాస్ట్ ఆఫ్ 5 pens అండ్ 3 pencils ఈజ్ 54 rupees. రైట్ ఇన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 variables. ఇక్కడ మనం ఏం చేయాలంటే లీనియర్ ఈక్వేషన్ చేయాలి 2 variables. ఇది 1 మార్క్ కాబట్టి అంత వీలైతే అంత షార్ట్కట్లో రాయొచ్చు. ఫస్ట్ లెట్ పెన్స్ కాబట్టి లెట్ పెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, పెన్సిల్స్ వై. ఇంక ఈక్వేషన్ రాస్తాం. పెన్స్ ఎంత 5x ప్లస్ పెన్సిల్స్ వచ్చి 3, సో 3y. మొత్తం కలిపి కాస్ట్ ఎంత 54. అంతే, ఇదే ఈక్వేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 6x + 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ డాష్ అండ్ దే ఆర్. ఇక్కడ ఏమి అంటే నేచర్ ఆఫ్ రూట్స్ అడిగాడు. సో డిస్క్రిమినేట్ ఫార్ములా వాడాలి. అంటే ఏమని b² - 4ac. సో b అంటే అంత చూడండి, x కోఎఫిషియంట్ -6 -6² -4 ఇంటూ ఏ అంత చూడండి, ఏ అంటే x² కోఎఫిషియంట్ అంత 2 ఇంటూ సి అంత చూడండి, c3. సో 6² 36 -4 2s are 8, 8 3s are 24. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 12 గ్రేటర్ దాన్ 0. సో ఏమైంది 12 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఓకేనా. అప్పుడు రూట్స్ ఎలా ఉంటుంది, రియల్ రూట్స్ ఆర్ రియల్ రూట్స్, అంతే ఆప్షన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్. ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ 2 points A అండ్ B. సో ఇక్కడ ఏమి స్లోప్ కనుక్కోవాలి. ఫార్ములా ఏమి m ఈజ్ ఈక్వల్ టు y2 - y1 x2 - x1. y2 అంటే 5 మైనస్ y1 అంటే -2, ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి +2 బై x2 అంటే -6 మైనస్ x1 అంటే 3. సో ఎంత 7/6 -6 -3 అంటే -9. సో ఆన్సర్ ఎంత -7/9. చూడండి 1 మార్క్ క్వశ్చన్స్ ఇంతే, షార్ట్ ఆన్సర్స్ రాస్తే చాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇఫ్ 18, A, B, -3 ఆర్ ఇన్ AP, దెన్ A + B వాల్యూ. A + B వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఏం చేస్తాము, 18 A B, -3 ఇచ్చాడు. సో ఇది A1, A2, A3, A4. డైరెక్ట్ ఇలా వేసుకునేసి ఇంకా ఫార్ములా రాస్తాం. A2 - A1 ఈజ్ ఈక్వల్ టు A4 - A3. సో వాటిలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. A2 అంటే ఎంత A1 అంటే 18, A4 అంటే -3, A3 అంటే -B. సో -B ఈ పక్క వస్తుంది, A + B, -B ఈ పక్క వస్తే +B, -3 -18 ఆ పక్కకు పోతే +18, -3 +18 అంటే +15. ఇది ఆన్సర్. సో A + B వాల్యూ అంతా 15. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి. ఫిఫ్త్ ఆన్సర్. వెన్ A సబ్సెట్ టు B ఈజ్ A - B. ఇదేమి ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి. ఓకేనా. అప్పుడు ఏ నుండి బీని తీసేస్తే ఆటోమేటిక్ ఏ కూడా వెళ్ళిపోద్ది కాబట్టి ఇది పై కండిషన్.
ఒకవేళ ఇది చేసేది మీకు ఐడియా రాలేదంటే నేను ఒక ట్రిక్ చెప్తాను, అది ఆలోచించండి. ఇక్కడ ఈ ఆన్సర్ వేయాల్సిన పనిలే, ఈ పైప్ ఎత్తే చాలు మీరు. అదేంటంటే ఏ ప్లేస్లో 1, 2 అనుకుంటాము, బి వచ్చి 1, 2, 3 ఒకటే కష్టం. చూడండి, ఏలో ఉండే సబ్సెట్స్ అన్నీ బీలో ఉన్నాయి. సో ఏ మైనస్ బి చేస్తే ఏమవుతుంది, ఏలో ఉండే ఎలిమెంట్స్ బీలో తీసేస్తాం, అప్పుడు వెళ్ళిపోయింది. ఏలో ఉండే బీలో ఉండే వెళ్ళిపోయింది కాబట్టి ఏమీ మిగలవు, ఎంటీ సెట్. సో ఎంటీ సెట్ అంటే పై. ఇలా ప్రాక్టీస్ చేసి కూడా వేయచ్చు. మీరు ఈ ఒక్క ఆన్సర్ వేస్తే చాలు, మార్కులు పడిపోద్ది. ఇది అవసరం లేదు, ఇది మీరు ఐడెంటిఫికేషన్ కోసం. అయితే ఈ 4 మార్క్స్కి మాత్రం ఇదంతా వేయాల్సిందే. ఓకేనా? 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయ్యింది కదా, సో అది రఫ్ చేసేస్తాను, మిగిలిన 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ రఫ్ చేసేస్తాను, చూడండి రఫ్ చేసేసాను. ఇంకా 6th ప్రాబ్లం చేద్దాం. 6th ఏమి ఇచ్చాడు? 6th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టెక్సెస్ ఆర్ -3, -5, -2, 4 అండ్ 8, -2. సో సెంట్రాయిడ్ ఫార్ములా రాస్తే చాలు. సెంట్రాయిడ్ ఫార్ములా ఏమి? x1 + x2 + x3 / 3, y1 + y2 + y3 / 3. సో x1 అంటే ఎంత చూడండి, -3, -2 అదే x1 అంటే -3, x2 అంటే -2, x3 అంటే 8 / 3. నెక్స్ట్ ఇది y1 అంటే -5, y2 అంటే 4, y3 అంటే -2. సో -3 -2 అంటే 5, 8లో 5 పోతే +3 /3, కామా. నెక్స్ట్ -5 -2 అంటే -7, సో ప్లస్ -3/3. 3 1 3 1 3 1 3 1. సో ఎంత? 1, -1 అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ 7th one. In an AP, A is equal to 10, D is equal to 2. Then the fourth term. Fourth అంటే A4 ఫార్ములా రాస్తాం. ఏమది? A + 3D. సో A ఎంత? 10 + 3 × D ఎంత? 2. 10 + 3 2 6, 10 + 6 16 అయిపోయింది ఆన్సర్. చూడండి, ఇంత సింపుల్గా ఉంటాయి 1 మార్క్స్కి. సో ఇలాంటివి లాస్ట్లో చేయడం మనకి బెస్ట్ ఆప్షన్. 8th one. The exponent of 2 in the prime factorization to 144. సో 144కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయమన్నారు. అంటే 2తో 2 7s 2 2s 2 3s 6s, మళ్ళీ 2 18s, మళ్ళీ 2 9s, 9ని 3 3s. అంటే అట్లా 2 × 2 × 2 × 4 2s ఉన్నాయి, 3s 2 ఉన్నాయి. సో ఏం రాయొచ్చు? 2⁴ × 3². ఇది ఆన్సర్, అంతే. ఎక్స్పోనెంట్ ఆఫ్ 2కి మాత్రం ఎక్స్పోనెంట్ రాయమన్నారు. 2కి ఎంత ఉంది ఆన్సర్? 4 అని పెడితే చాలా ఆన్సర్. ఇది రాసుకుంటాము, కానీ ఈ డాష్లో ఎంత పెట్టాలి? 4. సో ఇది రాయాలి, ఇది కూడా రాయాలి, అప్పుడే దీనికి మార్క్ పడుతుంది. నెక్స్ట్ 9th చూసారంటే డయాగ్రామ్ గీస్తే చాలు. క్వశ్చన్ ఏమో పెద్దది, మనమే అనుకుంటాం, కన్ఫ్యూజ్ అవుతాము. కానీ డ్రా అన్నాడు, డయాగ్రామ్ ఇచ్చాడు. సో దాన్ని మనం లాజికల్గా ఆలోచిస్తే చాలు. క్వశ్చన్ చూడండి. డ్రా ఏ రఫ్ ఫిగర్ ఫర్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఏ పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ అట్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అండ్ ది లెంత్ ఆఫ్ ది థ్రెడ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్ టు కైట్ ఈజ్ ఎల్. అంటే ఏమి? ఒక పర్సన్ గాలిపటం ఎగరేస్తున్నారు. సో మనం అనుకుంటాం, మనం ఇక్కడ నుంచి గాలిపటం ఎగరేస్తే ఇలా ఎగరేస్తాం. సో ఇది డయాగ్రామ్. ఇక్కడ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్
చూడండి ఎలివేషన్ అంటే ఆల్ఫా ఇది. సో కైట్ ఎక్కడ ఉంటుంది, ఏడుంది. సో ఇది కే అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి, మన ఇష్టం. సో లెంత్ ఇచ్చాడు ఎంత, ఎల్, ఇది ఎల్. ఇది 9th క్వశ్చన్ ఆన్సర్. చూసారా, 9th క్వశ్చన్ ఆన్సర్ డయాగ్రామ్ వేస్తే అయిపోయింది. చాలా సింపుల్. 10th చూడండి, 10th మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకు అంటే చూడండి, ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ టు ద సర్కిల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters అండ్ విచ్ ఈస్ డౌన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ 25 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, టాంజెన్స్ అండ్ సీకెన్స్. ఇది సర్కిల్. సో ఇది 7 centimeters రేడియస్. ఇక్కడికి ఏముంది, ఒక పాయింట్ ఉంది. ఎక్కడ, ఎంత అని చెప్పలేదు, 25 cm. ఇక్కడ నుండి చూడండి, ఈ సెంటర్ నుండి ఇక్కడికి పాయింట్ ఉంది. సో ఈ డిస్టెన్స్ చెప్పాడు, ఎంతని, 25 centimeters. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఇది 90 degrees కదా, కాబట్టి ఏం చేస్తాము, పైథాగరస్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఏది ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు ఏం చేస్తారు, మామూలు పైథాగరస్ ఎలా చేస్తారు, ఆ ఫార్ములా రాసేయండి. హైపోటెనిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనిస్ అంటే ఇది 90 degreesకి ఆపోజిట్ ఉంది. సో 25 square ఈజ్ ఈక్వల్ టు 7 square. ఇంకోటి తెలియదు కాబట్టి సైడ్ స్క్వేర్గానే రాద్దాం. 25 square అంటే 625 ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇది ఇట్లా వస్తే 625 మైనస్ 49 ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 576 ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 576 అంటే 24. ఆన్సర్ ఎంత, 24 centimeters. చూడండి, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ 1 marksకి అడిగితే ఛాన్సెస్ ఉన్నవి. సో ఇలాంటి 10 marks కూడా కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఇది డే 97 కాబట్టి 96 కూడా ఇదే మరి 1 marks ప్రాబ్లం. ఆ వీడియో మీకు స్టార్టింగ్లో పైన కనిపిస్తుంది డే 96 అని. దీనికన్నా ముందు చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా చూడాలనుకుంటే ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్టింగ్లో మీకు నేమ్ కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ 1 by 1 చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మీకు అప్లోడ్ చేస్తాను. ఎప్పటిదాకంటే పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. సో ఆ వీడియోస్ అన్నీ మీకు కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.